పుష్ప 2 సినిమాలో విషయం తెలిసిందే మనకి. దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, మైత్రి మూవీస్ మధ్యలో ఏదో ఇష్యూ నడుస్తా ఉందని కొన్ని రోజులుగా ఒక టాక్ అయితే వస్తా ఉంది. ఈ విషయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి మరో ముగ్గురిని సంప్రదించారు. దేవిశ్రీ ప్రసాద్‌ని కాదని మరో ముగ్గురిని ఎందుకు సంప్రదించారని కూడా కొంత రూమర్స్ అయితే క్రియేట్ అయితా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యల అంటే మైత్రి మూవీస్‌కి సంస్థకును మరి దేవిశ్రీ మధ్య వీళ్ళిద్దరికీ పడట్లేదు అని కూడా కొంత వార్తలైతే వస్తా ఉన్నాయి. దీనిపైన కొంతవరకు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతా ఉన్న విషయాలైతే మనకైతే తెలుస్తా ఉన్నాయి. అయితే తను సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళిద్దరు అంటే దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ వాళ్ళిద్దరు బాండింగ్ గురించి మనం మాట్లాడుకోన అవసరం లేదు. ఎందుకంటే గత కొద్ది రోజులకు మనం చూసామన్నమాట. సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ లేకుండా నేను సినిమా చెయ్యను అని చెప్పిన సందర్భాలు, స్టేజ్‌ల మీద చెప్పిన సందర్భాలు మనం చాలా చూసాం. ఎందుకంటే వాళ్ళిద్దరి బంధం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలైనాయి. దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా విజయ కేతనం వేసింది. మనం పుష్పలో విజయం అంటే మన పుష్ప 1 ఏదైతే ఉందో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కాదని మరో ముగ్గురిని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం వేరేటోళ్ళని సంప్రదించడం ఏంది? తను చేసే పని వేరేటోళ్ళకి అప్పగించడం వల్ల కొంత అసంతృప్తిగా దేవిశ్రీ ప్రసాద్ అయితే కనబడతా ఉన్నాడు. ఏదైతే పుష్ప 2లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసము దేవిశ్రీ ప్రసాద్ పక్కన పెట్టి అజనీష్ ఘోష్నాథ్, శ్యామ్ సీఎస్‌ను తీసుకోవడం, మైత్రి నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్ సమయానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని అందువల్లనే ముగ్గురిని తీసుకున్నామని మైత్రికి సంబంధించిన నిర్మాతలు చెప్పడం అయితే జరిగింది. కానీ టైంకు ఇవ్వలేదని దేవిశ్రీ ప్రసాద్ చెప్పినప్పటికీ కానీ దేవిశ్రీ ప్రసాద్ తను మాట్లాడుతూ నేను టైంకి ఇవ్వకపోవడం ఏంది, నేను టైంకి ఇచ్చాను, నేను టైంకి వస్తానని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇచ్చే ప్రయత్నం కూడా చాలా వరకు చేశానని కూడా తను గతంలో చేసిన వర్క్ గురించి తనైతే చెప్పడం అయితే జరిగింది. సుకుమార్ కూడా నిర్మాతను కాదని ఆర్ఆర్ భాగాల్ని విడగొట్టి మరో ముగ్గురికి అప్పగించిన దేవిశ్రీ ప్రసాద్ తన వంతు తాను సినిమాకి ఆర్ఆర్ ఇచ్చుకుంటూ వెళ్ళానని కూడా తనైతే చెప్పుకుంటూ వచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఫైనల్ కాపీనే ఫైనల్గా కానున్నట్టు కూడా కొంత ఇన్వైడ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. అతనిచ్చిన ఏదైతే గతంలో ఇచ్చినదే అది ఫైనల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా రాక్ స్టార్ని కాదని వేరే వాళ్ళపైన తీసుకొని ఇలా ఇవ్వడం కొంతవరకు అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే కొంత అసంతృప్తి అయితే చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే చెన్నైలో జరిగిన ఈవెంట్లో పక్కన కనిపించినప్పటికీ కూడా దేవిశ్రీ ప్రసాద్ ఫంక్షన్కి కాస్త లేటు వచ్చారని కూడా విషయాన్ని నిర్మాత నవీన్ దేవిని అడిగారు. అండ్ దానికి దేవి కాస్త ఫీల్ అయినట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాడు. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారు మరి ఏదైతే ఆ ఈవెంట్కి సంబంధించి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి తను మాట్లాడిన తీరు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడుతుంది. ఏదైతే నేను లేటుగా రాలేదు, టైంకే వచ్చాను అని ఐఎమ్ ఆన్ టైం అని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే నిర్మాత గారు తను ఏదైతే మైత్రికి సంబంధించిన నిర్మాత గారు అయితే దేవిశ్రీ గారిని మీరు రాంగ్ టైంలో వచ్చారని అడగడం వల్ల ఇలాంటి విషయాలు మన స్టేజ్ కూడా మీద ఒకసారి అయితే మాట్లాడుకుందాం, జోక్గానే ఉంటుందని కూడా తనైతే కొంత జోక్గా మాట్లాడినప్పటికీ కూడా కొంత మనసులో అంతర్గతం అయితే మరి తను ఫీల్ అవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఫీల్ అవుతున్న సంఘర్షణ కనబడతా ఉంది. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ తను చేస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం అక్కడ దేవిశ్రీ ప్రసాద్కు ఫస్ట్ నచ్చని ముచ్చట. సెకండ్ ఏంటంటే తనను ఏదైతే నువ్వు రాంగ్ టైంలో వచ్చావని విమర్శించడము, నీ ఏదైతే మ్యూజిక్ నువ్వు కూడా లేట్ ఇస్తావు, నువ్వు రావడం ఈవెంట్కి కూడా లేటుగా వస్తావు, ఈరోజు కూడా లేటుగా వచ్చావని కూడా దేవిశ్రీ ప్రసాద్ని కొంత అడిగినట్టు దాఖలాలు అయితే కనబడతా ఉంది. దాని మీద దేవిశ్రీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. సార్ ఐఎమ్ ఆన్ టైం సార్ అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. తను ఫంక్షన్కి కూడా టైంకే వచ్చానని కూడా తను చెప్పుకుంటూ ఈవెంట్ పైన చెప్తూనే కొంత నవ్వుకుంటూనే తను చురుకలు అంటించిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి. లేటుగా కావడానికి కారణం కూడా తను చెప్పాడంటే తను లేటుగా వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించిన ఏవైతే క్రెడిట్ కార్డు ఎవరు ఇవ్వలేదని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పేమెంట్ అయినా ఏదైతే పేమెంట్ గురించి ఏదైతే తనకు సంబంధించిన పేమెంట్లు ఏవైతే వాటి గురించి చెప్తూ లేట్ అయింది అని కామెంట్ చేస్తూనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా విషయంలో కూడా మీరు ఈ విధంగానే తమతో చేశారు, నన్ను కాదని వేరే ముగ్గురికి ఇచ్చుకుంటా అంటే నేను చేసే పని ఏదైతే ఉంటుందో వేరే వాళ్ళని మీరు సంప్రదించారు అని తను కొంత అసంతృప్తి మన దేవిశ్రీ ప్రసాద్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాని మీద మనకు తెలుసు నిజంగా ఏదంటే మనం చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తే కూడా కొంత మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాము. ఆ ఇబ్బంది అనేది దేవిశ్రీ ప్రసాద్ దానిలో
ఖచ్చితంగా కనబడతా ఉంది. అదేవిధంగా నిర్మాత శంకర్ ఉద్దేశించి మాట్లాడాడు. ఈ మాటలన్నీ దేవిశ్రీ ప్రసాద్ నేను వేదికపై ఎక్కువ సమయం అంటే తను వేదికపైన వెళ్ళినప్పుడు క్లియర్ కట్‌గా చెప్పాడన్నమాట. నేను స్టేజ్‌పై ఎక్కువ సమయాన్ని తీసుకున్నందుకు ఎవరైనా నన్ను క్షమించండి. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడేది ఉంది. గతంలో నన్ను చాలా లేట్ అని కూడా చెప్పారు. రాంగ్ టైంలో వచ్చావని చెప్పారు. లేట్‌గా మ్యూజిక్ ఇచ్చావని చెప్పారు. చాలా విషయాలన్నీ చెప్పారు. కానీ నాకు ఇచ్చిన బాధ్యతని సరైన టైంలో చేపడతా ఉన్నాను. కానీ దానివల్ల కొన్ని ఇష్యూల వల్ల కొంత లేట్ అయినప్పటికీ కానీ దాన్ని ఏదైతే మనకి ఫీడ్ అంటే మనకి వచ్చేది అవుట్‌పుట్ అనేది చాలా బాగుండాలి కాబట్టి ఖచ్చితంగా కొంత లేట్ అయినప్పటికి కూడా నా వ్యక్తిగతంగా తను అడిగి ఇంత ఉండదు. అంటే వేరే వ్యక్తిగతంగా అడిగితే బాగుంటుండే. కానీ తను ఏదైతే నేను చేసే వృత్తిపరంగా అడిగాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నానన్నట్టు కూడా నిన్న దేవిశ్రీ ప్రసాద్ అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా బన్నీ సుకుమార్ పేర్లు తీసుకురాకుండా ప్రొడ్యూసర్‌కే తాను ఆన్ టైమ్ అని చెప్పడము చర్చనీయంగా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రొడ్యూసరు చేసిన మిస్టేక్ ఏవైతే ఉన్నాయో దేవిశ్రీ ప్రసాద్ గారిని అడగడము, ఏమని మీరు లేటుగా వచ్చారని అడగడం వల్ల దేవిశ్రీ ప్రసాద్ సార్ నేను ఆన్ టైంకే వచ్చాను. కాకుంటే మధ్యలో మనకు సంబంధించిన సినిమాకి సంబంధించిన వర్క్ మీరే ఇక్కడ అప్పచెప్పడం వల్ల ఏదైతే వెళ్ళి రావడానికి కొంత టైం పడిందని కూడా సినిమా పని మీదే వెళ్ళాను. ఆన్ టైంకే వచ్చానని కూడా తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. తనకు సంబంధించిన ఏదైతే ఈవెంట్ పబ్లిక్‌లోనే మాట్లాడుకుందామని తనైతే క్లియర్ కట్‌గా చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. తను చేసిన అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో తను వేదిక మీద చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో తను మాట్లాడిన తీరు కానీ కొంత సినిమా వర్గాల్లో చర్చనీయంగా జరుగుతూ ఉంది. గతంలో మనం కూడా ఏదైతే సంబంధించిన మైత్రి మూవీస్ సంబంధించిన బ్యానర్‌లో కొంత ఇబ్బంది దేవిశ్రీ ప్రసాద్ గారు ఎదుర్కొంటా ఉన్నారన్నట్టు కూడా మనకైతే తెలుసు. ఆ ఎదుర్కొనే నేపథ్యంలో ఇప్పుడైతే క్లియర్ కట్‌గా కొంతవరకైతే వాళ్ళ మధ్యలో కొంత ఇష్యూ నడుస్తున్నదన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. త్వరలోనే తను మాస్ పాట విడుదల కాను అన్నట్టు కూడా అందులో బన్నీ ఊరా మాస్ స్టెప్పులు వేస్తారన్నట్టు కూడా దేవిశ్రీ ప్రసాద్ చెప్పినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. తాను ఫస్ట్ ఫిదాకే అంటే అయినప్పుడు తన ఫస్ట్ లుక్‌కే దేవిశ్రీ ప్రసాద్ అయితే అల్లు అర్జున్ గురించి చెప్తా ఉన్నారు. పుష్పలో తన ఏదైతే లుక్ ఏదొచ్చిందో ఫస్ట్ దానికి నేను సినిమా బాగుంటుందని సినిమా గురించి చెప్తుండే అక్కడ జరిగిన ఇష్యూ గురించి కూడా దేవిశ్రీ ప్రసాద్ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ ఏదైతే నిర్మాత మైత్రికి సంబంధించిన నిర్మాతలకి తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది పబ్లిక్ ముఖంగా చెప్పడం వల్ల కొంత చర్చనీయంగా జరుగుతూ ఉంది. మళ్ళీ సుకుమార్ పేరును బన్నీ పేరు తీయకపోవడం వల్ల కొంత చర్చనీయంగా రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు ఏదైతే సినిమా సంబంధించిన వర్గాలలో కూడా కొంత చర్చనీయంగా జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇష్యూ నడుస్తూ ఉందని ఇంకా బలంగా ప్రచురం అవడానికి వీళ్ళ మాటలే మనకి నాంది పలుకుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పుష్ప 2 సినిమా గురించి కూడా దేవిశ్రీ ప్రసాద్ అయితే నిన్న వేదిక మీద మాట్లాడడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గురించి తను మాట్లాడిన ఏదైతే సినిమాలో తను చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంత ఫైనల్ అయితే ఉంది. దానికి అల్లు అర్జున్ గారు వాళ్ళు సానుకూలంగా ఉండడం వల్లనే నా మ్యూజిక్ అయితే మీకు ప్రజల ముందుకి వస్తూ ఉంది అన్నట్టు కూడా అల్లు అర్జున్కి థ్యాంక్ యూ చెప్పిన విధానం కూడా కనబడుతుంది. అదేవిధంగా సుకుమార్ ఏదైతే దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళిద్దరి మధ్యలో